రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని, దోపిడీ సొమ్మును కక్కిస్తామని తేల్చెప్పారు. రోజుకో సింపతి డ్రామాతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు జగన్ యత్నిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటామన్నారు. పేదలకు 3 సెంట్ల చొప్పున స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు నగరి కాలువను పూర్తి చేసి కృష్ణా జలాల్ని తీసుకొస్తామన్నారు. సీమను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోందన్న చంద్రబాబు కూటమి వచ్చాక అక్రమార్కులకు సంకెళ్లేస్తామని హెచ్చరించారు. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయిందా లేదా? అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు. కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టి లేవు. నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు. ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. ఏం వరగబెట్టారు? ఎంపీ ఏమైనా పనులు చేశాడా మీకు? మీ వెరైటీస్ ఇక్కడే ఉంది. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. 100,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా. 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంగల్లో నా మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు. ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది. నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట బచ్చా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. నిన్ను, నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఎర్ర చందనం దొంగలు ఇచ్చిన దొంగలు ఇక్కడ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, కూటమి వస్తానే వీళ్ళందరికీ బేడీలేస్తా, ఎవరిని వదిలిపెట్టను, తప్పకుండా వీళ్ళ దగ్గర రికవర్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమితో జతకట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రగతి కావాలంటే దోపిడీదారుల్ని సాగనంపాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఒక రోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్ కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికల్లా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నాను. నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి? ఏం దౌర్జన్యం చేస్తారు? ఏదో రాయలసీమ నీ గుత్తాధిపత్యమైనట్టుగా మాట్లాడతావు. 40 మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గుర్తుపెట్టుకోండి, రైల్వే కోడూరు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గుండాలకి మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం. మర్చిపోకండి, ఇంతమంది యువతున్నారు. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతారంటే ఎట్లా? పెద్దిరెడ్డికి భయపడతారా మీరు? మిథున్ రెడ్డికి భయపడతారా మీరు? అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి? అరే మీరు ఒకటే చేయండి, గొడవలు పెట్టుకోకర్లా, కత్తులు తీయక్కర్లా, కర్రలు తీయక్కర్లా. వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి. వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి. ఏ మాత్రం ఆలోచించకుండా కూటమికి అండగా ఉండండి. ఎలాగో ప్రభుత్వం వస్తుంది, వైసీపీ అవినీతి కోటని, గుండాల కోటని బద్దలు కొడుతున్నాం. రైల్వే కోడూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్, మోదీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు. అండగా ఉండి గెలిపించాలని ప్రజల్ని కోరారు. రైల్వే కోడూరుకి చాలా పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
చాలా అభివృద్ధి కూడా చేయటం జరిగింది. రోడ్లకు కానీ లేక మంగంపేట ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా అభివృద్ధి చేయటం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎంపీ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరగా పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడికి అన్ని అవకాశాలు వచ్చే విధంగా నా పూర్తి సాయశక్తిలా ప్రయత్నం చేస్తానని సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలయ్యాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయన్న నేతలు జగన్ పాలనలో మోసపోయిన ఉద్యోగుల్ని ఆదుకుంటామన్నారు.